డిపిఆర్ ప్రజల ముందు పెట్టి డిపిఆర్ ఆమోదించిన తర్వాత ఫీజబిలిటీ రిపోర్ట్ చేయాలి. ఇప్పుడు నాకు వస్తుంటే ఒక వీడియో చూసిన, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వాళ్ళకి వీళ్ళు ఒక లెటర్ రాసిరు మాకు లోన్ కావాలని చెప్పి. నా చిన్నప్పుడు నేను జర్నలిస్ట్గా ఉన్నప్పుడు 20 ఏళ్ల క్రితం చంద్రబాబు గారు ఒక ప్రజెంటేషన్ చేశారు. నేను జపాన్ డెవలప్మెంట్ బ్యాంక్ వాళ్ళు వచ్చారు. హుస్సేన్ సాగర్ ని క్లీన్ చేయడం కోసం 600 కోట్ల రూపాయలు జపాన్ డెవలప్మెంట్ బ్యాంక్ వాళ్ళు లోన్ ఇచ్చారు. మరి 600 కోట్లు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్నప్పుడు 600 కోట్లు హుస్సేన్ సాగర్ లో పోసారు. హుస్సేన్ సాగర్ క్లీన్ అయిందా ఇప్పటికి? మళ్ళీ కేసీఆర్ వచ్చి హుస్సేన్ సాగర్ లో కొబ్బరి నీళ్ళు లాగా తాగాలి, రూపాయి బిల్లు అంటే మురికి నా కొడుకులు ఇల్లు. మురికిలో కూడా డబ్బులు ఎత్తుకుంటారు వీళ్ళు. మామూలు వాళ్ళు కాదు, రాక్షసుల కన్నా డేంజర్ నా కొడుకులు. అన్ని ప్రభుత్వాలకి మూసీ నది ఎందుకు ఇంట్రెస్ట్ అంటే, మూసీ నది మురికిని క్లీన్ చేస్తామని చెప్పి ఆ మూసీ నది మురికిలో పెంటను తీరే చెత్తనా కొడుకులు ఇల్లు ఈ పాలకులు. ఎందుకంటే మూసీ నదిని ఏం చేయాలి? శుద్ధి చేయాలి. ఈ చెత్తనా కొడుకులకి బుద్ధి లేదు, శుద్ధి చేసే బుద్ధి లేదు. ఒకడు సుందరీకరణ అంటాడు, ఒకడు ప్రక్షాళన అంటాడు, ఒకడు పునరుజ్జీవం అంటాడు, ఒకడు గ్లామర్ తీసుకురావాలి. మూసీ నది వల్ల హైదరాబాద్కి ప్రపంచ స్థాయి గ్లామర్ వస్తుందట. అరే మీరు ఏం చదువుకున్నారా చెత్తనా కొడుకున్నారా? వాడు ఎవడో కొరియా పోయిన కాంట్రాక్టర్ ఒకడు ఉన్నాడు. ఒకవైపు ఏమో గండిపేట చుట్టూ ఫామ్ హౌస్లు ఆక్రమించుకున్నారు మీరు మంత్రులందరూ. మీ ఫామ్ హౌస్లలో నుంచి వచ్చే మలాలు మూత్రాలన్నీ కూడా మూసీ నదులకు వదిలిపెడతారు. మళ్ళీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు.